సర్కారు మంచి ఊపు మీద ఉన్నదుల్లా ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల మీద ఫోకస్ గట్టిగానే పెట్టింది. ఈలైనంత జప్పున సూపర్ 6 పథకాలను అమలు చేయనికే రంగం కూడా సిద్ధమవుతున్నది. ఇక చంద్రల్ సారు ఇయాలైన మీటింగ్లో చెప్పిన ముచ్చటైన పబ్లిక్ మస్తు హ్యాపీగా పట్టిండ్రు. ఎన్నికల టైంలలో ఇచ్చినటువంటి హామీలను కూటమి సర్కారు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటా పోతూనే ఉన్నదల్లా. ఇక ఈ ముచ్చట్లల్లో తల్లికి వందనం పథకంను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు సార్ ఆధ్వర్యంలో కూటమి సర్కారు రెడీ అయిపోయిందయ్యా. అయితే రీసెంట్గా ఈ పథకం అమలు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ చేసినటువంటి ప్రకటన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ని సంబరంలో ముంచుతున్నదయ్యా. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల సదస్సు స్టార్ట్ అయ్యింది. ఇక ఈ సందర్భంగా చంద్రబాబు సార్ మాట్లాడుకుంటా కలెక్టర్లు భవిష్యత్తును ఊహన చేసుకొని పనిచేయాలని అన్నాడు. కలెక్టర్గా ఉన్న టైంలలో చేసే పనుల వల్లనే ఇమేజ్ శాశ్వతంగా ఉంటుందని కూడా చెప్పిండయ్యా. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నది. చాలా గొప్ప ముచ్చట. ఇచ్చిన హామీ మేరకు పథకాలను మనం అమలు చేస్తున్నామని చంద్రబాబు సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఈ ముచ్చట్లల్లా తల్లికి వందనం పథకం మీద చెప్పిన మాట ఏదైతే ఉన్నదో హబ్బా, నిజంగా చంద్రబాబు సార్ అంటే సారే, విజనే విజను, జై హో కూటమి సర్కార్, జై హో చంద్రబాబు సార్ అని చెప్పి సప్పట్లు కొట్టబట్టిండ్రు అయ్యా. చంద్రబాబు సార్ చెప్పిన ఈ మాట విన్న తర్వాత మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున అందజేస్తామని ఇంకో పారి క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చిండు. ఇక ఈ ముచ్చట్ల ఎటువంటి అపోలకు తావు లేదని, పాఠశాలలు అంటే బళ్ళు తెరిచే లోపలనే ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని, తెలుగుదేశం పార్టీ 400లతో స్టార్ట్ చేసినటువంటి పింఛన్ను 4,000కు పెంచేటట్టుగా చేసినామని, దేశంలో మరెక్కడా కూడా లేని విధంగా మన కూటమి సర్కారు చేస్తున్నదని, కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత 204 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినాం, దీపం పథకం కింద ఆడబిడ్డలకు ఒక సిలిండర్ను పిరీల ఇచ్చినాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినాం, చెత్త పన్ను రద్దు చేసినాం, బీసీలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే గీత కార్మికులకు మందు షాపులలో 10% రిజర్వేషన్ను ఇచ్చినాం, చేనేత కళాకారులకు జీఎస్టీని రద్దు కూడా చేసినామని చెప్పి చంద్రబాబు సార్ చెప్పుకుంటూ వచ్చిండి ఈ తీరుగా. ఇంకా అంతనే కాదు, రాజధాని నిర్మాణం కోసానికని చెప్పి దగ్గర 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చిండ్రు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో ఈ తరహా మోడల్స్ను చేపట్టినాం. నేషనల్ హైవేస్ కు 55,000 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి పనులు అవుతున్నాయి. 75,000 కోట్ల రూపాయలతోని రైల్వే ప్రాజెక్టు పనులను కూడా షురూ చేసినాం, జరగబోతున్నాయి అద్భుతంగా. రాబోయే రోజులలో ఏపీ రాష్ట్రం అంగరంగ వైభవంగా అత్యంత అద్భుతంగా కన్నుల పండుగగా స్వర్ణాంధ్రప్రదేశ్గా మారబోతున్నది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ పనులు మాకు సంబంధం లేదని చెప్పి కలెక్టర్లు ఎవరు కూడా అనొద్దు. మీ చేతులకు అభివృద్ధి అయ్యే పని ఏదొచ్చినా తస్మాత్ జాగ్రత్త, పకడ్బందీ ప్రణాళికతోటి ఎటువంటి అవకతవకలకు తావివ్వకుండా పనిని సమర్థవంతంగా నెరవేర్తారని నేను ఆశిస్తున్నా. మీరు అట్లా ఉండాలని చెప్పి గట్టిగానే చెప్పబట్టిండు చంద్రబాబు సారు. ఇక ఈ ముచ్చట ఎప్పుడైతే విన్నారో చంద్రబాబు సార్ చెప్పింది ప్రతి ఒక్కరు వా, విజన్ అంటే విజను, చంద్రబాబు సార్ అంటే చంద్రబాబు సారు, 2047 పక్కా జై హో కూటమి సర్కార్, జై హో చంద్రబాబు సార్ అని చెప్పి మస్తు తారీఫ్ చేయబట్టిండు. చంద్రబాబు సార్ చెప్పినటువంటి ఈ మాట విన్న ప్రతి ఒక్కరు.